ఈ మధ్యకాలంలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా రాష్ట్ర ప్రజలు మీరు గమనిస్తున్నారు. నేను మొన్న చెప్పాను, ఈరోజు చెప్తున్నాను, రేపు చెప్తున్నాను. ఎవరైనా సరే ఒక నాయకుడు అధికారంలో ఉన్న ప్రతిపక్షంలో ఉన్న నిరంతరం ప్రజల పక్షాన పనిచేసినప్పుడు అటువంటి వారు నిజమైనటువంటి ప్రజానాయకుడిగా గుర్తింపు పడతారు. 2019 ఎలక్షన్లో తప్పుడు హామీలు ఇచ్చి పాదయాత్రలు చేసి ముద్దులు పెట్టి 151 స్థానాలతో ఒక పెద్ద మనిషి అధికారంలోకి వచ్చాడు. అధికారంలో ఉన్నటువంటి 5 సంవత్సరాలు ప్యాలెస్ దాటి రాకుండా అధికారాన్ని ఉపయోగించి రాష్ట్రాన్ని చిన్నాభిన్నం చేసి వ్యవస్థలన్నీ కూడా నాశనం చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి తీసుకెళ్ళినటువంటి విషయం మనందరం కూడా చూశాం. ఇటువంటి నాయకుడు ఈ రాష్ట్రంలో ఉంటే ఈ రాష్ట్రం బాగుపడదు అని చెప్పి ప్రజలు అచంచలమైనటువంటి విశ్వాసం, నమ్మకంతో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అధికారంలోకి తీసుకొచ్చారు. మేము అధికారంలోకి వచ్చి 8 మాసాలు పూర్తవుతుంది. నేను చాలా సందర్భాల్లో మీకు చెప్పాను, మేము అధికారంలో వచ్చిన నాటికి చంద్రబాబు నాయుడు లాంటి అనుభవజ్ఞులైనటువంటి ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్నారు కాబట్టి ఆ స్థానంలో ఉండి పరిపాలన చేయగలుగుతున్నారు. ఇంకొక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఆ స్థానానికి నమస్కారం పెట్టి వెళ్ళిపోయినటువంటి పరిస్థితులు ఈ రాష్ట్రంలో ఉన్నాయి. 11 లక్షల కోట్ల అప్పు, ఉద్యోగస్తులకు దేలాత లేవు, జీతాలు లేవు, పెన్షన్లు ఇచ్చిన పరిస్థితి లేదు. ఆ రోజు కాంట్రాక్టులు చేసినటువంటి కాంట్రాక్టులకి లక్షల కోట్ల రూపాయలు పెళ్లిళ్ళు పెట్టారు. 5 సంవత్సరాల్లో ఎక్కడ అభివృద్ధి లేదు. ఇటువంటి పరిస్థితిలో మేము అధికారంలోకి వచ్చాం. మేము కూడా చాలా భయపడ్డాం. ఒక 3 మాసాలు శాఖల మీద సమీక్షలు చేస్తే ఏ శాఖలో చూసినా అప్పులు తప్ప ఏమీ కనబడినటువంటి పరిస్థితులు, జీతాలు సకాలంలో ఇవ్వలేనటువంటి పరిస్థితి, రాష్ట్రం 11 లక్షల కోట్ల అప్పు. ఇవన్నీ చూసిన తర్వాత మన రాష్ట్రానికి ఒక అదృష్టం ఉంది. ఇటువంటి క్లిష్ట పరిస్థితిలో 22 మంది పార్లమెంటు సభ్యులు మన రాష్ట్రం నుంచి గెలిచారు కాబట్టి కేంద్రంలో మన రాష్ట్రం యొక్క గౌరవం పెరిగింది. డే 1 నుంచి కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మోడీ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎనలేనటువంటి సహాయం అందిస్తుంది కాబట్టే మనం ఈరోజు నిలదొక్కుకోగలిగాం, పాలన చెయ్యగలుగుతున్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియచేస్తున్నాను. ఈ 8 మాసాల్లో కాంట్రాక్టులకు బాకీలన్నీ కూడా తీరుస్తున్నాం.
5 సంవత్సరాలు ఆగిపోయినటువంటి అభివృద్ధి అంతా మళ్ళీ గాడిలో పెట్టాం. అదేదో నేను చెప్పడం కాదు, మీకు కూడా తెలుసు. పల్లి పండుగ కింద 5,000 కోట్ల రూపాయలతో గ్రామీణ ప్రాంతాల్లో రోడ్లు వేస్తున్నాం. మళ్ళీ తారు రోడ్లు ప్రారంభమయ్యాయి. ఆర్ఎన్బి రోడ్లు 1,300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎక్కడైతే గోతులు అయిపోయాయో గోతులన్నీ కూడా పూడ్చే పనిలో ఉన్నాం. ఆగిపోయినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులన్నీ కూడా మళ్ళీ ఒక ప్రాధాన్యత క్రమంలో ప్రారంభించే స్థాయికి తీసుకొచ్చాం. దీనికి తోడు ఈ రాష్ట్రానికి జీవనాడైనటువంటి పోలవరం ప్రాజెక్ట్ని మళ్ళీ గాడిలో పెట్టి 2026 జూన్కి ప్రారంభించాలని ఉద్దేశంతో పనిచేస్తున్నాం. మళ్ళీ అమరావతిలో కొన్ని వేల కోట్ల రూపాయలు ఆగిపోయినటువంటి పనులన్నీ మళ్ళీ టెండర్లు పిలిచి అమరావతిని గాడిలో పెట్టాం. ఈరోజు ఏదైతే ఎన్నికల్లో మేము సూపర్ 6 అని హామీలు ఇచ్చామో హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకొని ముందుకెళ్తున్నాం. ఇంకా 2-3 ప్రోగ్రామ్స్ డేట్స్ ఇచ్చి ఈ తారీఖుల్లో ఇస్తామని చెప్పాం. ఏదైతే తల్లికి వందనం, ఒక పిల్లవాడు ఉంటే 15,000 ఇస్తామని చెప్పాం. జగన్మోహన్ రెడ్డి లాగా ఎన్నికల్లో ఒకలాగా హామీ ఇచ్చి గెలిచిన తర్వాత ఒకలాగా చేసే విధానం కాదు. మేము ఎన్నికల్లో చెప్పాం, ఒకళ్ళున్నా, ఇద్దరున్నా, ముగ్గురున్నా ఒక్కొక్కరికి 15,000 ఇస్తామని. ఇచ్చిన మాట ప్రకారం రేపు వేసవి సెలవుల తర్వాత పాఠశాలల తాళాలు తీసే ముందే వారికి పుస్తకాలు, బ్యాగులు, బట్టలు మేము ఇస్తామన్నటువంటి తల్లికి వందనం 15,000 రూపాయలు వారి అకౌంట్లో వేసి ఆ పథకాన్ని అమలు చేయడానికి నిర్ణయం చేశాం. ఎవరైతే మత్స్యకారులు వేట నిషేధ సమయంలో 5,000 రూపాయలు ఉన్నది 10,000 చేశారు. మేము 10,000, 20,000 చేస్తామన్నాం. ఇచ్చిన మాట ప్రకారం రేపు ఏప్రిల్ నెలలో మత్స్యకారులకు ఇచ్చినటువంటి మత్స్యకార భరోసా పథకం 10,000 నుంచి 20,000 పెంచి ఆ కార్యక్రమాన్ని ఇచ్చే డేట్స్ ప్రకటించాం. ఏదైతే రైతు భరోసా 20,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, దానికి సమానంగా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చి 20,000 రైతుకి భరోసా ఇస్తామని స్పష్టంగా ప్రజానీకానికి హామీ ఇచ్చాం. రేపు ఇన్స్టాల్మెంట్ ఎప్పుడు కేంద్ర ప్రభుత్వం ఇస్తే దాంతో పాటుగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా రైతు భరోసా కింద అన్నదాత సుఖీభవ పేరుతో డబ్బులు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం రేపో ఎల్లుండో ఇస్తే మనకి ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి 8వ తారీఖు వరకు ఇవ్వడానికి అవకాశం లేదు. 8వ తారీఖు అయిన తర్వాత కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన దానికి మన వాటాగా రైతులకి భరోసా ఇవ్వాలని చెప్పి నిర్ణయించాం. ఇప్పటికే పింఛన్ 3,000, 4,000 చేశాం. ఒక నెల తీసుకోకపోయినా, 2 మాసాలు తీసుకుపోయినా 3వ మాసం మొత్తం డబ్బు ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. ఇంతకుముందు పింఛన్ వచ్చినటువంటి భర్త చనిపోతే భార్యకి ఇచ్చిన దాఖలాలు లేవు. ఈ నెలలో భర్తకు వస్తే భర్త ఏదైనా ఆరోగ్యంతో, అనారోగ్యంతో చనిపోతే భార్యకి పెన్షన్ ఇచ్చే కార్యక్రమం చేస్తున్నాం. అన్న క్యాంటీన్లు మళ్ళీ ప్రారంభించాం. ఇవన్నీ మేము ఇచ్చినటువంటి సూపర్ 6 కార్యక్రమంలో ఈరోజు ముందుకెళ్తున్నాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ ఆధారిత రాష్ట్రం. 2014-19
వ్యవసాయ అనుబంధ రంగాలు 36% ఉంది. ఈ రాష్ట్రానికి 24% ఆ రంగం నుంచి ఆదాయం వస్తుంది. కానీ 5 సంవత్సరాలు వ్యవసాయ రంగాన్ని, నేను చెప్పడం కాదు, మీరందరికీ తెలుసు, రాష్ట్ర ప్రజలకు తెలుసు, 5 సంవత్సరాలు ప్రధానమైనటువంటి వ్యవసాయ రంగానికి తాళం వేసి అట్టక మీద పెట్టారు. 5 సంవత్సరాల్లో రైతు భరోసా అనే ఒక కార్యక్రమం తప్ప ఒక్క కార్యక్రమం అమలు చేసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు. ఖరీఫ్ వచ్చినా రబీస్ వచ్చినా ఇన్సూరెన్స్ లేదు, ఇన్పుట్ సబ్సిడీ లేదు. ఆ రోజు 90% 100% ఇస్తున్నటువంటి స్ప్రింక్లర్ డ్రిప్ ఇరిగేషన్ మొత్తం తీసేశారు. వ్యవసాయానికి చాలా ప్రధానమైనటువంటిది యాంత్రీకరణ. ఎక్కడ కూడా ఒక్కటంటే ఒకటి యాంత్రీకరణ ఇచ్చిన సందర్భాలు లేవు. ఎక్కడైనా కరువు వచ్చినా వరదలు వచ్చినా ఒక్క పైసా ఇచ్చినటువంటి సందర్భం లేదు. రైతు పంట పండిస్తే అమ్ముకుంటే డబ్బులు ఇచ్చిన దాఖలాలు లేవు. మీకు ఒక ఉదాహరణ, రైతు ధాన్యం అమ్మేవాడు, అష్ట కష్టాలతో అమ్మేవాడు. అమ్మిన తర్వాత ప్రభుత్వం 6 మాసాలు 7 మాసాలు అకౌంట్లో డబ్బులు వేసినటువంటి పరిస్థితి లేదు. మేము అధికారంలోకి వచ్చినప్పటికీ గత ప్రభుత్వం 1600 కోట్ల రూపాయలు రైతులకి బకాయి పెట్టి వెళ్ళిపోయినటువంటి విషయం మీ అందరూ కూడా చూసినటువంటి విషయం. ఇటువంటి పరిస్థితిలో మళ్ళీ రంగాన్ని గాడిలో పెట్టాలని, మళ్ళీ రంగాన్ని ఈ రాష్ట్రానికి ఒక ఆదాయ వనరుగా మార్చాలని 8 మాసాల నుంచి మేము పనిచేసిన విషయం మీ అందరికి కూడా తెలుసు. ఈ సంవత్సరం సంతోషిస్తున్నాను, 15% వృద్ధి రేటు వ్యవసాయంలో వచ్చింది. మన రాష్ట్రం కొత్త రాష్ట్రం, పారిశ్రామిక రంగంలో ఇంకా వృద్ధి రేటు రాదు, ఇంకొద్ది రోజులు టైం పడుతుంది. ఒక్క వ్యవసాయ రంగం మీదే వృద్ధి రేటు వస్తుందని చెప్పి వ్యవసాయ రంగానికి అన్ని విధాల ప్రోత్సాహకాలు ఇస్తున్నాం. ఈ 8 మాసాల్లో మీరు చూస్తే మళ్ళీ స్ప్రింక్లరు డ్రిప్పు 90%తో 100%తో సబ్సిడీ ఇచ్చి మళ్ళీ కార్యక్రమాన్ని ప్రారంభించాం. 5 సంవత్సరాల్లో ప్రధానమైనటువంటిది మీరు కూడా రాయాలి. ఒక్క రైతు కంటే ఒక్క రైతుకి సాయిల్ టెస్ట్ కార్డు ఇచ్చిన పరిస్థితి లేదు. ఎంత ప్రధానమైనటువంటిది. ఒక భూమికి సాయిల్ టెస్ట్ చేయాలి. ఏవైనా సరే లోపాలుంటే లోపాలన్నీ ప్రభుత్వం ఇవ్వాలి. గత 5 సంవత్సరాలు మేము ఉండేటప్పుడు సాయిల్ టెస్ట్ చేసేవాళ్ళం. జింకు బోరాను 100% సబ్సిడీతో ఇచ్చి భూమిని సారవంతం చేసేవాళ్ళం. 5 సంవత్సరాలు అసలు భూసార పరీక్షలే లేవు. మళ్ళీ భూసార పరీక్షలు ప్రవేశపెట్టాం. శాటిలైట్ విధానాన్ని అవలంబిస్తున్నాం. ఎక్కడ ఏది జింకు లోపం ఉంటే జింకు, బోరాన్ లోపం ఉంటే బోరాన్, ఏ విషయంలో ఆ భూమికి అవసరం ఉంటే అవి సబ్సిడీలో ఇచ్చే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ యాంత్రీకరణ విధానానికి శ్రీకారం చుట్టాం. మళ్ళీ ఎవరైనా సరే స్ప్రింక్లర్లు కావాలన్నా, రోటోవేటర్లు కావాలన్నా, ట్రాక్టర్లు కావాలన్నా, స్పేయర్లు కావాలన్నా రైతుకి అవసరమైనటువంటి యాంత్రీకరణ మళ్ళీ తీసుకొచ్చి ఈ 8 మాసాల్లో రైతుకు అందించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. వరదలు వస్తే, తుఫాన్లు వస్తే నేను గొప్ప చెప్పడం కాదు, గత 8 మాసాల్లో 5 తుఫాన్లు వచ్చాయి. 5 తుఫాన్లో తుఫాన్ వచ్చిన వెంటనే ఎన్యూమరేషన్ చేసి రైతు అకౌంట్లో డబ్బులు వేసాం.
ఒకసారి ఈస్ట్ వెస్ట్ గోదావరికి తుఫాన్ వచ్చింది, 35 కోట్ల నష్టం అయితే ఇమీడియట్గా ఇచ్చా. మొన్నను విజయవాడ బుడుమూరు వరద వచ్చింది, అదే సమయంలో మొత్తం తుఫాన్ వచ్చింది. 270 కోట్లు 20 రోజుల్లో రైతులు ఎవరైతే సాగు చేసుకున్నటువంటి కౌలు రైతులకి సకాలంలో డబ్బులు ఇచ్చి ఆదుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. ఇటువంటి పరిస్థితిలో ప్రభుత్వానికి మెచ్చుకోవాలి. ప్రభుత్వం చేసినటువంటి సహాయాన్ని కనీసం చెప్పడానికి ఇష్టం లేకపోతే సైలెంట్గా ఉండాలి. 5 సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు పెద్ద మనిషి ప్యాలెస్కే పరిమితమై ఈరోజు 7 మాసాల తర్వాత బయటకు వచ్చాయి. మనకి మిర్చి ప్రధానమైనటువంటి పంట. ఇది మన రాష్ట్రంలో 10-12 జిల్లాల్లో పండుతుంది, దేశంలో 3-4 రాష్ట్రాల్లో పండుతుంది. 2015 నుంచి 25 వరకు తీసుకుంటే 10 సంవత్సరాలు. నేను మొన్న చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. ఎందుకు మాటికి చెప్తున్నానంటే తెలియాలి ప్రజలకి. ఇదేదో ఒక వ్యక్తి గురించో ఒక పార్టీ గురించో కాదు, ప్రజలకి వాస్తవాలు తెలిస్తే అర్థమవుతుందన్న ఉద్దేశంతో ఈ విషయాలన్నీ కూడా చెప్తున్నాను. 15 సంవత్సరాల డేటా తీసుకుంటే మిర్చికి హయ్యెస్ట్ రేటు 13,000 వచ్చింది. ఒక సంవత్సరం 13,500 వచ్చింది. కానీ 2 సంవత్సరాలు 2021-22 సంవత్సరాల్లో మిర్చికి 20,500 వచ్చింది. 2 సంవత్సరాలు. కారణం ఏమిటంటే కోవిడ్ వల్ల ఆ రోజు విదేశాల్లో ఎక్కువ గిరాకీ వల్ల 2 సంవత్సరాల్లో బాగా ధర వచ్చింది. ఈ మధ్య పెద్ద మనిషి మిర్చి యార్డుకి వెళ్ళి గగ్గోలు పెట్టాడు. ఈ ప్రభుత్వం పట్టించుకోవడం లేదు, చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదు. పచ్చి అబద్ధాలు. ఇటువంటి అబద్ధాల కోరిని నేను ఇంతవరకు చూడలేదు, భవిష్యత్తులో చూడలేను. అసలు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడు మిర్చి ధర 20,500 కంటే 1 పైసా ఎక్కువ పెరగలేదు. అది కూడా 2 సంవత్సరాలు. నిన్న యార్డుకి వెళ్ళి నేనున్నప్పుడు 27,500 మిర్చి ధర ఉండేది. ఈరోజు 13,500కు తగ్గిపోయింది. చంద్రబాబు నాయుడు ఈ ప్రభుత్వం వల్లే అని చెప్పి పచ్చి అబద్ధాలు మాట్లాడడం ప్రారంభించాడు. నేను అడుగుతున్నాను, నువ్వు 5 సంవత్సరాల అధికారంలో ఉన్నావు కదా, నీ వల్లే 20,500 అయితే 2019 ఎందుకు కాలేదు? 2020 ఎందుకు కాలేదు? 2021లో ఎందుకు కాలేదు? ఆ సంవత్సరం పరిస్థితుల వల్ల 20,500 అయితే మేము ఉన్నప్పుడు అయ్యింది, ఇప్పుడు తగ్గిందని చెప్పి పచ్చి అబద్ధాలు ప్రారంభించారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.